లాస్ట్ వన్. కన్ను పెట్టరో కన్నుకుంటారో. ఓహో, థ్యాంక్ యూ అనురాగ్జీ, థ్యాంక్ యూ సో మచ్. వెడ్డింగ్ కిస్ కదా. మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే, కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే. నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా, ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా. రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు ఏ రుబరు. ఓ మై గాడ్, క్రేజీ. ఏది అమ్మాయిలు అబ్బాయిలు ఒక వేసుకోండి. అయితే బీమ్స్ గారి వాయిస్ సుప్రియ గారు వెంటనే పాడించకండి ప్లీజ్. రూబరు अनुराग जी रूबरू बोलो ना एक बार. రూబరు आप बोलिए सुनील जी. రూబరు రూబరు ఓకే, రిథంలో రూబరు. ఇదేదో అరువులా ఉందేంటి? ఓకే, పర్వాలేదు. సెట్లు వేయడమే కాదు, ఇప్పుడు పాటను సెట్ చేయడం ఎలా చూడడం. బీమ్స్గా ఉండకపోతే మనం పాడకూడదండి. నేను పాడమన పాడాలి పాడాలి సుప్రియ గారు పాడాలి. అసలు రాగం అనేది రాదండి. రూబరు నేను లాస్ట్లో సుప్రియ గారు పాడిందే తీసుకుంటున్నాను అనమాట. పర్ఫెక్ట్. జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్. బీమ్స్ గారు క్రేజీ అసలు. ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అనమాట. సో ఏప్రిల్ 10th దాన్ని మనం చాలా సౌండ్, మీ సౌండ్తో డెకాయిట్ సౌండ్ మారిమోగిపోతుంది థియేటర్లో అని అర్థమైపోతుంది అనమాట. క్రేజీ అసలు. సో శేష్ గారు, అంటే ఒక క్షణం, ఒక ఎవరు, ఒక గూఢచారి, ఒక మేజర్, అన్నీ కూడా థ్రిల్లర్స్, ఎమోషన్స్ చాలా ఉంటాయి దాంట్లో. దీంట్లో రొమాన్స్ ఉండాలి, ఇది థ్రిల్లర్ అయినా కూడా ఒక ప్రేమ కథ అవ్వాలి అని మీ డిమాండ్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ డిమాండ్, ఏం జరిగింది అసలు? అంటే ఐ థింక్ షనీల్ అండ్ ఐమ్ ఇద్దరం ఫస్ట్ నుంచి ఈ సినిమాని లవ్ స్టోరీ లానే చూసాము. కాకపోతే మనలో ఒక డిఫాల్ట్ యాక్షన్ దూలో ఒకటి ఉంటుంది కదా. సో ఆ లవ్ స్టోరీని ఒక యాక్షన్ ఫిలింలో చెప్పాము, బట్ అసలు ఫండమెంటల్గా ఇది ఒక లవ్ స్టోరీ. అండ్ నేను ఎప్పుడు చెప్పంది ఒకటి చెప్తాను, బాయ్స్ అందరికీ ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేయాలంటే మీ ఇంట్లో మామ్ని, సిస్టర్స్ని, లేదా మీ గర్ల్ ఫ్రెండ్స్ని, లేదా మీ ఫీమేల్ ఫ్రెండ్స్ని మీ థియేటర్కి తీసుకెళ్ళండి. బికాజ్ ఐ ప్రామిస్ మీరు వాళ్ళతో చూసినప్పుడు ఈ సినిమాని ఎక్కువ టచ్ అవుతారు, ఎక్కువ రీచ్ అవుతుంది మీకు. అండ్ యా, సో ఇట్ ఈస్ లవ్ స్టోరీ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఓకే, అండ్ ఇంకొక ప్రశ్న, అంటే రొమాన్స్ లేదంటున్నారు కాబట్టి ఒక ప్రేమ కథ తెచ్చారా అని అడిగాను కదా. సేమ్ అలానే ఇప్పటి వరకు థ్రిల్లర్స్, యాక్షన్స్, సో బ్రెయిన్ యూజ్ చేసి ఏం చేయాలి అనేది, దాంతోపాటు దీంట్లో స్టెప్స్ కూడా ఉన్నాయంట. ఇది కూడా మీ డిమాండ్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ డిమాండ్? మాస్ నెంబర్ ఉందంట. గీతా వేసిన జోక్ లాంటిది ఒకటి స్టెప్స్ ఇక్కడే ఉన్నాయి కదండి. ఒక్క మాటతో నా 2 జోబుల్లో చేతులు పెట్టుకుని నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎటు వెళ్తున్నానో తెలియకుండా వెళ్ళిపోవాలి. లేదు అంటే యూనో నా గురించి కొన్నిసార్లు ఇప్పుడు ఈ సోషల్ మీడియాస్ ఉంటాయి కదా మనకి, మీరు అడుగుతారు వినరు. అంటే ప్రొడ్యూసర్ గారి డిమాండ్ వరకు నేను అసలు मैं सुन रही हूं. యూనో ఈ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఉంటాయి కదా, అరే ఎప్పుడు థ్రిల్ లేదా ఎప్పుడు యాక్షన్, యూనో ఫర్ మీ కొత్త జానర్ ట్రై చేయాలని. అట్ ద సేమ్ టైం కథ కూర్చుంది, ఈ కథలో వాడు జెన్యున్గా ఒక ఫ్రీ బర్డ్ అయినప్పుడు ఒక ఎంజాయ్ చేసే మూమెంట్ ఉంది. సో వి థాట్ ఇట్ వుడ్ బి, సో
ఈ ఫ్రీ బర్డ్ మూమెంట్ని డాన్స్ తోటి ఎంజాయ్ చేసి సాంగ్ ఫినిష్ చేసి సినిమాని ముగించాం అనమాట. సో దట్స్ వాట్ హ్యాపెన్. చూసారా, మీరు చూడమన్నారు, అదే ప్రాబ్లం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూడడం మొదలు పెడితే నేను తర్వాత ఏం చెప్పాలో మర్చిపోతాను. విన్నాను కూడా. సో థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సో ఇంకా ఇప్పటి వరకు మేము ఏదైతే చూడలేదో వాటన్నిటిని కూడా చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా. ఓకే, జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. నేను పుట్టింది పెరిగింది అన్నీ చెన్నైలోనే, బట్ తెలుగు ఫ్యామిలీ. బట్ నా తెలుగు అంత పూర్తిగా ఉండదు. సో నాకు తెలియదు, అదే చెప్పాను. ఐ డోంట్ నో, ఐ మైట్ మేక్ మిస్టేక్స్. సో అదే ఫస్ట్ టు స్టార్ట్ విత్, ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ సుప్రియ మ్యామ్, షనేల్ అండ్ శేష్. నాకు అంటే అసిస్ట్ చేసినప్పుడు ఉన్న జోన్ డిఫరెంట్, ఇప్పుడున్న జోన్ డిఫరెంట్. And for that, I really have to thank these three specifically because they gave me a beautiful canvas. They gave me a beautiful canvas to paint on, and chala freedom icharu. But at the same time, they also taught me a different process on how things work and everything. And one thing I noticed is ee project ante దీనికి ముందు నేను అసిస్ట్ చేశాను, చాలా ఫిల్మ్స్ అసిస్ట్ చేశాను. బట్ ఈ ఫిలింలో వర్క్ చేసినప్పుడు ఒకటి నోటీస్ చేసింది ఏమంటే, ఇలాంటి ప్యాషన్ నేను లైఫ్లో చూడలేదు. ఫ్రాంక్లీ ఇలాంటి ప్యాషన్ అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫిలిం చూస్తే మీకు ఓకే అంటే ఇలాంటి ఈ ఫిలిం నెక్స్ట్ 10-20 years వెళ్తుంది. సో ఇట్స్ నాట్ సమ్ ట్రెండింగ్ అలాంటి కాదు. అంటే ఇప్పుడు చూసారు మర్చిపోయారు అలా ఉండదు. సో దట్ స్టార్టెడ్ ఫ్రమ్ రైటింగ్, దట్ స్టార్టెడ్ ఫ్రమ్ అంటే ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్, మళ్ళీ షూట్ ప్రాసెస్. సో అక్కడ చాలా ఎక్కువైంది. అండ్ వన్ థింగ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వాజ్ వర్కింగ్ విత్ అనురాగ్ సార్. హీస్ బీన్ మై అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు జస్ట్ అనురాగ్ సార్ ఫిల్మ్స్ చూసి నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. సో ఐ మేడ్ సో మెనీ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ యూస్ టు గెట్ ఇన్స్పైర్డ్ బికాస్ ఆఫ్ అనురాగ్ సార్. అండ్ ఎవ్రీబడి ఇన్ మై కాలేజ్ వర్ లైక్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ హిమ్ చెన్నైలో. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ భీమ్ సార్, మీ మ్యూజిక్ అయితే హిట్, అది అసలు డౌట్ లేదు దాంట్లో. అండ్ అలాంటి మ్యూజిక్కి నాకు ఫ్రాంక్లీ నాకు అసలు డాన్స్ రాదండి. బట్ ఇఫ్ ఐ కుడ్ డాన్స్ ఐ వుడ్ కాన్స్టెంట్లీ కీప్ డాన్సింగ్ ఫర్ ద మ్యూజిక్. సో సూపర్ వైబ్. అండ్ విజయ్ మాస్టర్ నాకు ఫస్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న సాంగ్స్ చేసినప్పుడు విజయ్ మాస్టర్ అప్పుడు మీట్ చేశాను నేను. అండ్ దాని తర్వాత కొన్ని యాడ్స్ చేశాను, మ్యూజికల్ యాడ్స్. అన్నిట్లో ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్. యాక్చువల్లీ విజయ్ మాస్టర్తో నాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. విజయ్ మాస్టర్ అయితే నాకు బాగా సెట్ అయ్యారు. ఈ సాంగ్ సూపర్ ఉంటుంది, అట్లా డౌట్ ఏం లేదు. అండ్ నాగేంద్ర గారు ప్రొడక్షన్ డిజైనర్ నాకు యాక్చువల్లీ చాలా హెల్ప్ చేశారండి. ఫస్ట్ ఫిల్మ్ కదా, సో అలాంటి ఉన్నప్పుడు హెల్ప్ చేసేదానికి ఎవరైనా ఉంటే చాలా కంఫర్టింగ్ ఉంటుంది. సో ఈ ఫిల్మ్కి కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ ఐడియాస్ ఫ్రీగా చాలా కొలాబరేటివ్గా ఉంటుంది. సో ఇలాంటి చాలా హెల్ప్ చేశారు. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ వెల్ విషర్. యాక్చువల్లీ హీఈస్ అ లవ్లీ పర్సన్, వెరీ గుడ్ వెల్ విషర్. అండ్ అఫ్ కోర్స్ ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మై డైరెక్టర్ షనేల్. లైఫ్లో ఇంత హార్డ్ వర్క్ చేసి నేను చూడలేదు. ఇంత హార్డ్ వర్క్ షనేల్ అది విజిబుల్గా ఉంటుందో లేదో, పీపుల్ హూ వర్క్డ్ truly know how much work has gone through. Like he has had sleepless nights constantly planning, executing so many things, and more than anything he has kept himself together. So he's a gold. Ante ilanti meeru chudaru asal, even in the film industry or even in general in the world, you will not meet people like him. He's a very special person and everybody who knows him knows that. And Shesh, thank you so much for the opportunity. ఏంటి ఎక్స్ప్రెషన్? నాకు అసలు తిట్టేదే రాదు, మీకు తెలుసు కదా. సో విత్ శేష్ ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ ఫ్రాంక్లీ, బికాస్ శేష్ గారు ఎలా అంటే ఒక విజన్ ఉంటుంది రాసేటప్పుడు సరే, ఆ స్క్రీన్ ప్లే హీఈస్ అ అబ్సల్యూట్ జీనియస్. So when it comes to screenplay, the pattern of edit, ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో he's an absolute genius.
అంటే ఆడియన్స్ పల్స్ గట్టిగా పెట్టుకున్నారు. సో చూస్తారు, సీన్ చూసి ఆ క్వాలిటీ చెక్ ఉంటుంది కదా, చూసిన తర్వాత ఇది ఉంటే ఇంకా బాగుంటుంది, ఇది లేదంటే ఇంకా బెటర్గా ఉంటుంది. హీఈస్ 10 out of 10 ఇన్ దట్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి లైక్ దట్. అంత స్పాట్ ఆన్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి టు టేక్ దట్ కాల్. హీఈస్ అబ్సల్యూట్ స్పాట్ ఆన్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, ఫ్రాంక్లీ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో బీ ఇట్ క్లైమాక్స్ ఆర్ ఎనీథింగ్, అంటే కొన్ని సీక్వెన్సెస్ చూసి నేను షనల్ దగ్గర కూడా నేను ఏదో చెప్పాను. So fantastic performance, seriously, and it is going to leave a print on people's mind. So yeah, I guess that's about it. Thank you so much. Thank you so much. అలానే కదా ఉండాలి ఇండస్ట్రీలో, అలా లేదంటే మరి ఎలా? సో థింగ్స్ వాంట్ వర్క్. ఇఫ్ యూర్ నాట్ లైక్ దట్, మేబీ 10 days will go, but after the 11th day things won't work. ఎస్, మీరు తొందరగా కెమెరా ముందుకు వచ్చేస్తారని నాకు హలో అండి, నేను పొలాకి విజయ్ మాస్టర్. అండ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ మ్యామ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిజంగా నేను ఎప్పటి నుంచో అనుకున్నా అన్నపూర్ణలో వర్క్ చేస్తాను అనుకున్నా. ఈరోజు ఈ సినిమాతో నాకు ఇలా స్టార్ట్ అయింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా నేను చెప్పడం కాదు, శేష్ గారు చేసింది మీరు స్క్రీన్లో చూస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా చేశారు. అండ్ నేను హార్డ్ వర్క్ చేసే వాళ్ళని చూశాను కానీ ఎంత వర్క్ పిచ్చునే వాళ్ళని నేను చూడలేదు. సీరియస్లీ, ఇక్కడ ధనుష్ అక్కడ షార్ట్ పెట్టి లోపల మాస్టర్ వేసేయమంటారా? ఎవ్రీ టైం అక్కడ షార్ట్ రెడీ అయిన లోపల నేను స్టెప్ ఇలా అనుకున్న లోపే మసా ఇదే కదా వేసేనా అని అంటారు. సో అంత డెడికేషన్ నిజంగా సూపర్. మీరు ఎప్పటికీ ఇదే డెడికేషన్తో ఉండాలని కోరుకున్నాను. అంటే డెఫినెట్గా మీ సైడ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే, అంటే నాకు పర్సనల్గా మీ సైడ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది మంచి సినిమా అని హోప్ ఉంటుంది. అండ్ ఎప్పుడు నేను ఒక మంచి హిట్ సినిమాలో నా హిట్ సాంగ్ ఉంటుందని భావిస్తాను. అలాగే ఒక సూపర్ హిట్ సినిమాలో ఖచ్చితంగా ఈ సూపర్ హిట్ సాంగ్ అవుతుంది. బీమ్స్ గారు చాలా కొత్తగా ఇచ్చారు, అద్దిరిపోద్ది. ప్రతి ఒక్కరు వైబ్ అవుతారు ఈ సాంగ్తో. అండ్ అలాగే అండ్ సునీల్ బ్రో డైరెక్టర్ గారు, అండ్ తను కూడా చాలా ప్రతి స్టెప్ దగ్గర కూడా ఎలా చేద్దాం, ఇంకెంత బెటర్మెంట్ చేద్దాం అని చెప్పి ప్రతి దగ్గర డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ మీ కొత్త లైటింగ్తో అవని, అండ్ హీరో గారు కూడా చాలా బాగా కనిపిస్తారు. అండ్ స్టెప్స్ వైజ్గా నేను చెప్పను, ఆయన ఎరగొట్టేశాడు అంతే. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో చేస్తారు నేను Final. ఆయన రెడీ అంటే వేసేస్తారు ఆయన. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఒక స్టెప్ 1 2 లేదు, 4 హుక్ స్టెప్లు ఉన్నాయి. అది ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది, అది బీమ్స్ గారే చెప్తారు. ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడే తెలిసిపోతుంది అనమాట. అయితే April 10th వరకు కూడా కాదు, ఆ సర్ప్రైజ్ తెలుసుకుందాం బీమ్స్ గారి మాటల్లో. బట్ దానికంటే ముందు అందరికీ నమస్కారం. నీ ప్రేమనే గుర్తించగా, నీతో పాటే నేనొచ్చాగా, నీ అడుగులో నా అడుగుని ఓసారైనా గమనిస్తేగా, కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే, మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బునవుతా, రూబరు రూబరు ఏ రూబరు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకో ఫంక్షన్లో కలిసి గట్టిగా మాట్లాడుకుందాం. చాలా విషయాలు మాట్లాడాలి. నిజంగా చాలా పెద్ద ప్రయాణం, చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు మీతో పంచుకోవాలి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమంటే దోమలు ఉన్నాయంట, సారీ. ఓడమస్
థ్యాంక్ యూ ఆల్. మీరందరూ చాలా యూనో ట్రబుల్ తీసుకుని ఇంత దూరం రావటం, ఈ టైంకి రావటం, జస్ట్ బికాజ్ మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకోవాలని. బికాజ్ మనకి ఒక లాంగ్ జర్నీ చేసినాక ఈరోజు పొద్దున్న షూటింగ్ అయిపోయింది అని అంటే కొంచెం నిజంగా షనీల్ అన్నట్టు ఇప్పుడు రేపు నుంచి ఏం చేయాలి అని అనిపించింది. నేను సినిమా రిలీజ్ చేయాలి కదా. సో ఐ జస్ట్ థింక్ ఈ జర్నీలో మేము ఏం చేసినా కూడా బయటికి తీసుకెళ్ళేది ఇట్స్ యు ఆల్. సో మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకుందామని ఇట్ వాజ్ థాట్ టు ఇన్వైట్ యూ అండ్ సీ మేమేమి ఇక్కడ క్రియేట్ చేసాము, ఎలాంటి సినిమా తీయటానికి ప్రయత్నం చేసాము. అండ్ ఇక్కడ ఎవ్రీబడి అంటే నిజంగా జర్నీ ఒక 2.5 years పైన జరిగింది ఈ జర్నీ. అండ్ ధనుష్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డిఓపి, షనీల్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, అనురాగ్ సర్స్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, శేష్ గారు's ఫస్ట్ ఫిల్మ్ ఇన్ a love story, I think, a first film in love story. నాగేంద్ర గారు నేను కొన్ని సినిమాలు కలిసి చేసాము. భీమ్స్ గారితో ఫస్ట్ టైం పాపం చాలా ఇబ్బంది పెట్టాము. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన తెలుసో తెలియకుండా అన్నపూర్ణలోనే ఆయన రికార్డింగ్ స్టూడియో పెట్టుకోవటం, మేము దాని పక్కనే ఉంటాం. ఆయనకి చాలా ఇబ్బంది అయింది. నాకెవరో చెప్పారు, మీరు లోపల వస్తున్నప్పుడు మీకు చెప్పొద్దండి, భీమ్స్ గారు వచ్చారు స్టూడియోలో ఉన్నారని చెప్పొద్దు, మీరు వెళ్ళి ఆయన్ని ట్రబుల్ చేస్తారంట అని. సో ట్రబుల్ చేసిన వాళ్ళందరికీ సారీ. అండ్ ఈ సినిమా ఈ పాయింట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రోస్ అంటారంట. నేను 2.5 సంవత్సరాలు బ్రో 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 అని అనుకుంటానే ఉన్నారు. మధ్యలో ఒకసారి ఎవరో వచ్చి నన్ను బ్రో మేడం అని కూడా పిలిచారు. సో బ్రో మేడం అని. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్. సో అనురాగ్ కశ్యప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Hello, thank you all for coming. Thank you so much. Thank you so much, and thank you so much, and thank you to the team. I came to Hyderabad to attend a wedding. And I got a narration. I ended up in a film. They did not let me leave Hyderabad. So I got my narration of the film at the wedding. Yeah, and me and Supriya, we know each other from 90s, from RGV days, so there's nothing, this pure emotional blackmail. I had to do this film, I had no other choice. And it was so much fun. It was so much fun. And as usual, when we were not shooting, me and Supri would sit down and gossip. And Chanel, it was, I think the hardest thing in the film was to get a reaction out of Chanel. It was harder than doing action. I think today he's talked the most. And Dhanush is somebody I call camera on sticks. Literally, I mean it. He's a living, breathing camera on sticks. And it's just, what a beautiful song. I'm just so happy to be part of this. And the trailer, the songs, everything, all the asset that drops. I feel like if I missed out on it, I feel a FOMO. I'm like, I call my manager, he says, "Mere paas kyun nahi aaya? Mere paas kyun nahi aaya?" So this is how much I feel, and it's a beautiful love story. I'm just so happy to be part of this beautiful love story. Thank you so much. అనురాగ్ సార్, కెన్ యూ ప్లీజ్. ఫస్ట్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ అని చెప్పేసి, బట్ యూ ఆల్రెడీ డిడ్ కిస్, సో అది డిడెంట్ వర్క్. సో ఇది దాని కంపెన్సేషనా? అంటే అందులో స్టోరీ కరెక్ట్గా లేదండి. ఏదో ఫస్ట్ లవ్ స్టోరీ అనుకుంటున్నా. బట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ లైక్ మీరు యూ నీడ్ టు గో త్రూ మెనీ థింగ్స్ కదా, బికాస్ ఈ సినిమా పర్టికులర్గా ఇట్ హ్యాడ్
సో మెనీ షూట్ డేస్ కాబట్టి. సో మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బికాస్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద రైటింగ్ ప్రాసెస్ టు ద. I want to say we shot this film 149 days and today is day 149. Few hours back కట్ చెప్పారు విజయ్ మాస్టర్. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇటు వచ్చాను. లైక్ లిటరల్లీ అంటే అంత నా ఫస్ట్ టైం నేను ఒక షూట్ ర్యాప్కి ఇలా చేద్దాం అనుకున్నా. బికాజ్ ఒక చాలా పెద్ద జర్నీలా అనిపించింది, అంటే ఒక సాగాలా అనిపించింది అనమాట ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. సంవత్సరం రాసాం, 2 సంవత్సరాలు తీసాం ఈ సినిమాని. సో ఇట్స్ వెరీ వెరీ డీప్ ఫర్ అస్. సో అంటే యూ హ్యావ్ టు ఫర్గివ్ అస్. మీరు చాలా ప్రెస్ మీట్స్లో మేము అందరం కష్టపడ్డాం అని చాలా మంది చెప్పడం వినుంటారు, కానీ ఇది ఒక హైలీ ఎమోషనల్ ఫ్యామిలీగా కూర్చొని సడన్గా ఇప్పుడు అయిపోయింది అని ఒక ఇమ్మీడియట్ మూమెంట్ ఉంటుంది చూడండి. మీరు ఆ ఇమ్మీడియట్ మూమెంట్లో మమ్మల్ని పట్టుకున్నారు. సో దట్ ఈస్ వై వీఆర్ ఆల్ లైక్ దిస్. ఆల్మోస్ట్ అన్న వెజ్ అనమాట అయితే. అంటే నేను కట్ చేసుకొని బాగా అలసిపోయి ఉన్నాను, సరదాగా ఫోటోలు దిగాము, కార్ ఎక్కాను, నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్ మ్యూజిక్ బాగుంది, సెట్ బాగుంది, ఇవన్నీ ఇందాక అనురాగ్ సార్ అన్నట్టు ఇవన్నీ విడతీయటం కదా. ఇట్ ఈస్ ఒక హోల్సమ్ ఎమోషన్ లోపల నుంచి. ఇక్కడ తిట్టు తిడుతూనే ఉంటుంది, దీని అమ్మ ఇంతకన్నా మనం చేయలేమరా అని ఒక అతి కృషి అతి కష్టంతో చేసిన ప్రయోగం అనమాట. అదే దట్స్ వాట్. అంటే మీరు చాలా స్ట్రాంగ్ ఇన్వాల్వ్ అవుతారు కదా ఇన్ రైటింగ్ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా. బట్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు ఎంజాయ్ ద యాక్టింగ్ ప్రాసెస్. సో యూ బీయింగ్ ద రైటర్ ఫర్ యువర్ ఓన్ సీన్స్, యూ బీయింగ్ లైక్ డిజైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వర్ యూ ఏబుల్ టు ఎంజాయ్ దట్? I think so. I don't know how to enjoy things fully in general. నాకు అదొక పర్సనాలిటీ ట్రైట్ ప్రాబ్లం ఉంది. ఒక బర్త్డే, చెల్లెలు బర్త్డే చేసుకుంటున్నాం అంటే అన్నీ ఉన్నాయా, అయ్యో తనకి కేకే కాదు అందరికి ప్లేట్లు ఉన్నాయా, గ్లాసులు ఉన్నాయా, ఈ టైప్ మెంటాలిటీ అనమాట నాది. సో అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మీరు కూడా అర్థం చేసుకోగలరు. మా రెస్టారెంట్కి 10 మంది కలిసి వెళ్తే 9 మందిలో క్యాజువల్ కూర్చొని ఒక్కళ్ళు మాత్రం అందరి కోసం ఆర్డర్ చేయడానికి దిగిపోతారు. సో ఆ పర్సనాలిటీ ట్రైట్ ఉంది నాకు. సో ఐ యెట్ టు లెర్న్ హౌ టు ఎంజాయ్ ఇట్. ఐ థింక్ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. బట్ as far as that మీరు అడిగిన రైటింగ్ యాక్టింగ్ డైరెక్షన్ ఈ సెగ్రిగేషన్ ఏదైతే ఉందో, నేను రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వనండి. నేను రైటింగ్ చేసేది పేరు వేసుకుంటాను. నేను రైటింగ్ ఇన్వాల్వ్ అవ్వను, రైట్ చేస్తాను. ఐఎమ్ రైటింగ్. అది మేము కలిసి చేసామండి, అందుకని ఇద్దరం పేరు వేసాం. అండ్ కలిసి రాసినప్పుడు కలిసి వాదించుకుంటాం, కలిసి పోటాడుకుంటాం, కలిసి కౌలించుకుంటాం, కలిసి ఆ సూపర్ రా అనుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్ వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అనురాగ్ సార్ అన్నట్టు, హీ నీడ్స్ టు టెల్ మీ వాట్ మై జీపీఎస్ ఇస్. సో అలా సెగ్రిగేట్ చేసాం. ఓకే. బట్ సో ఈ హోల్ జర్నీలో అంటే ఒక స్పెసిఫిక్ సినిమా జర్నీలో వాట్ ఈస్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ దెన్? వాట్ ఈస్ మై ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్? I felt, when Major Sandeep's parents looked at me with tears in their eyes, Bangalore screening అయినప్పుడు, when Vijay Mars's assistants వాళ్ళ నైట్ అంతా నిన్న మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ కొన్ని గంటల క్రితం దాకా దేవర్ కంటిన్యూస్లీ డాన్స్ చేస్తున్నారు, మా చేస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళు అన్నారు, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అని ఒక జెన్యున్ ఎక్స్ప్రెషన్తో నాతో అన్నారు. అది నన్ను ఫుల్ఫిల్ చేసింది. సో సెట్ మీద పెద్ద కటింగ్ ఇచ్చే రకం కాదు నేను. సో శేషన్న, అనురాగ్ జీ, సార్ మీరు హాయ్ సార్. Okay. हाय सर, फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेशंस, बहुत अच्छा है सॉन्ग एंड आपका कैरेक्टराइजेशन. एज अ डायरेक्टर आपका स्क्रीन प्ले बहुत अच्छा रहता है एंड आपका स्टोरी सिलेक्शन वाज कम्प्लीटली डिफरेंट. एंड शेष जी भी, उनका भी स्टोरी सिलेक्शन एज एन हीरो, उनका कैरेक्टराइजेशन भी डिफरेंट रहता. सो इतने दिन जर्नी के बाद कभी भी आपके अंदर जो डायरेक्टर है, कभी ये सोचा कि अडविशेष के साथ एक मूवी करेंगे? क्या हम एक्सपेक्ट कर सकते हैं आपकी डायरेक्शन में शेष जी की डायरेक्शन? మీరు అడిగేసారు, సూపర్. थैंक यू. एब्सोल्युटली यस, उसमें कोई डाउट ही नहीं है. तो अगर होगा तो किस टाइप ऑफ मूवी हो सकता है? वो हम डिसाइड, ही इज लाइक अ, क्या बोलते, गिरगिट. ओके. मतलब ही चेंजेस कलर्स.
Okay. तो डिपेंड करता है इसको. You can take him anywhere. Okay, and one That's final. not. But for me, when I was on the set, I was learning because this is a very hard-working team, very hard-working team, and the way they go about doing things Okay. there's a lot to learn from there. And I've seen him as an actor and do things in the sense he puts himself in those challenging circumstances. Like literally, when I saw whatever I've seen, I have also not seen the full film, right? So I think this is his most romantic that I have seen, and this is also Mrinal's most intense that I have seen. Okay, and this one. I want to ask one question also. So in trailer there is a last shot जो आप बोलते हो ओ. So जनरली आप गाना सुने और मतलब कितना प्रैक्टिस किए उस गाने के लिए, और एक ओ, बार हम बिल्कुल. कर सकते हैं? गाना सुना और प्रैक्टिस किया. कितने बार प्रैक्टिस किए? बहुत बार प्रैक्टिस किया, बहुत बार तो टेक किया. एक बहुत बार, सारा टेक लिया, मुझे छोड़ा नहीं. जब एक तक बार हम कीजिए. कन्न पिटरो कन्न कुटरो, ये ओ जो है ना, for that I had to practice a lot. శేషనా, అంటే యూ లవ్ సినిమా సో మచ్, అంటే మీదైనా కానీ అదర్స్దైనా కానీ యూ లవ్ సినిమా సో మచ్. అంటే రీసెంట్గా మీరు అనాలజీ చేసిన గోల్డ్ ఫిష్ అండ్ బిగ్ ఫిష్ అని అనాలజీ చేసినా కూడా దురంధర్ తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది అనే దానికి మీరు రీట్వీట్ కూడా చేశారు రీసెంట్గా. సో దట్ మచ్ హౌ యూ లవ్ సినిమా, అండ్ మీకు ఎలా అంటే ఈ యాంటిసిపేషన్ ఎలా ఉంది దురంధర్ 2 గురించి కానీ, అండ్ డెకాయిట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, ఐడ్ లవ్ టు సే దిస్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కాల్డ్ డెకాయిట్ ఆర్ ద ఫిల్మ్ వి ఐమ్ ట్రైంగ్ టు మేక్ అ గోల్డ్ ఫిష్ ఇస్ బికాస్ ఇది పోటీ ఏం కాదండి. ఆర్ట్స్లో పోటీ ఉండదు. ఇట్ ఈస్ మనం ఒక గోల్డ్ చేస్తున్నామని నమ్మి చేస్తున్నాం మ్యాటర్ అంతే. అండ్ దురంధర్ 1 థియేటర్ చూసినప్పుడు ఇది ప్లాటినం అని ఫీలింగ్ వచ్చింది. సో నాకు, అండ్ ఇప్పుడే కాదు, KGF 1 రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ ఐ కుడ్ బి రాంగ్, నాకు తెలిసినంత వరకు ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు ట్వీట్ అబౌట్ KGF 1. ఇట్ ఈస్ నాట్ అ గన్, ఇట్స్ అ బజూకా అని నేను ట్వీట్ చేశాను. నేను థియేటర్లో అరిచాను KGF 1 చూస్తున్నప్పుడు. సో నాకు ఏ పోటీ లేదు, ఏ కాంపిటీషన్ లేదు, ఏ ఇది లేదు. ఐ జస్ట్ లవ్ సినిమా బికాస్ నాకు ఇప్పటికీ గుర్తు, నాకు 5 years అప్పుడు నేను ర్యాంబో సినిమా చూసినప్పుడు ర్యాంబో అని ఇటు అమ్మ చున్నీ కట్టుకొని ఇటు పరిగెట్టేవాడిని. ఆ చిన్నపిల్లడికి తెలీదు వాట్ ఈజ్ కాంపిటీషన్, వాట్ ఈజ్ రిలీజ్ డేట్, వాట్ ఈజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, వాట్ ఈజ్ ఇది 1000 కోట్లు వచ్చిందా, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది. ఆ చిన్నపిల్లడికి ఏం తెలియదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే నిజంగా మనం ఈరోజు మన హెడ్లైన్స్, మన సోషల్ మీడియా పక్కన పెట్టేసి నిజంగా ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనము పట్టించుకో, మనకు కావాల్సిన ఒక మంచి సినిమా. ఈరోజు నేను ఎవరినైనా అడిగితే మాయాబజార్ సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయి తప్పని ఎవరు చెప్పలేరు. షోలే సినిమాకి ఎంత వచ్చింది తప్పని ఎవరు చెప్పలేరు. కానీ మీరు ఏం చెప్పగలరు? మాయాబజార్ ఎంత ఎంజాయ్ చేశారు మీరు చూసి అని చెప్పగలరు. షోలే చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారని చెప్పగలరు. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అల్టిమేట్లీ నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా నమ్మేది, ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకొని మనం ఎంత అద్భుతమైన సినిమా తీసాం అన్నది ఒక్కటే మ్యాటర్ మామ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. బీమ్స్ సో హిట్ మ్యూజిక్ డైరెక్టర్, హిట్ మ్యూజిక్ మిషన్ అని చాలా చెప్తున్నారు ఈ మధ్యలో. సో మీరు ఈ మధ్య కాలంలో చాలా హిట్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఏం నేర్చుకున్నారండి? అంటే ఎగ్జాక్ట్లీ నేను ఇంతకుముందు చేసిన పాటల కంటే ఈ సినిమా పాటలు డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ నా మనసుకు దగ్గరగా ఉంటాయి. వ్యక్తిగతంగా నేను ఏదైతే ఇష్టపడతానో, వ్యక్తిగా నేను ప్రపంచానికి ఎలా కనబడాలనుకుంటానో, ప్రపంచాన్ని నేను చూసే దృష్టి, సంగీతం వైపు నుంచి నేను చూసే కోణం ఎలా ఉంటుందనేది ఈ సినిమా ద్వారా నేను చూపించాను యాక్చువల్లీ. సో ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న కళ ఉండింది అనమాట, ఇలాంటి పాటలు చేయాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వినిపించాలి. టీనేజ్ పిల్లలకు మన పాటలు వాళ్ళు వింటుంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం వినాలని. చాలా పాటలు హిట్ అయినాయి, ప్రతి పాట హిట్, అన్ని సూపర్ హిట్లే. బట్ ఇందులో ఏంటంటే నాకంటూ ఒక 18
19, 20, 25 ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కొన్ని కళ్ళు ఉంటాయి కదా, సోనారే సోనారే సున్ సున్ సోనారే పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ, అలా ఏదో చేయాలరా దీని అమ్మ అని మజా రావాలి నాకంటూ కూడా. అంటే ఇప్పుడు నేను ఒక 18 years పిల్లోనైతే ఎలా చేస్తాను, సో అలాగా నాకు చేయాలనే ఒక పిచ్చ ఉండిపోయింది అట్లా. సో శేష్ సార్ వచ్చి అన్నారు, విచిత్రమైన చెప్పను మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను, బలగం పాట విని వచ్చారు. నేను షాక్, బలగం ఊరు పల్లెటూరుకిను మీకు నాకు ఏ సంబంధం లేదు, ఎవరన్నా అందరూ ఆశ్చర్యపోతారండి వద్దండి అంటే, లేదు మనం చేస్తున్నాం అన్నారు. సో అప్పుడు ఫస్ట్ చేసింది ఇదే, కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బు నవ్వుతా రుబరు ఏరుబరు ఏరుబరు ఒక రూబా అది విన్నప్పుడు ఎలా ఉంటుంది, అలా నా పాట ఉండాలి, అలా వింటూ ఉండాలి, అలా చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు కంపోజ్ చేసే ఒరిజినల్ సాంగ్సే పిచ్చ క్రేజీగా ఉంటున్నాయి. Exactly. కానీ కన్నపిట్టరు కన్ను కొట్టరు రీమేక్ చేయడానికి ఎవరి ప్రెజరు? ఇది సార్ది, ఈ చాయిస్ సార్. అది ఒరిజినల్గా సుప్రియ గారు ఐడియా ఇచ్చారండి. ఆ పాటను రీమిక్స్ చేసింది మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న జ్ఞాని, తను బాగా చేశాడు. యాక్చువల్లీ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ జ్ఞాని ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇందాక మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్, యాక్టర్ రైటర్కి డిఫరెన్సియేషన్ సెగ్రిగేషన్, దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మా గురువు గారు అబ్బూరావు గారు అండి. హీఈస్ ఆ సెగ్రిగేషన్ ఆయన మాకు చెప్తుంటారు, ఇది ఇలా చూసుకో ఇది ఇలా చూసుకో అని నన్ను గైడ్ చేస్తారు, నన్ను లైఫ్లోనే గైడ్ చేస్తారు. జస్ట్ నాకు చెప్పడం మర్చిపోయాను చెప్పాలనిపించింది. అడిగి శేష్ గారు యా, సో బేసికల్లీ మీరు మూవీ లవర్స్కి ట్రెజర్, కాకపోతే అది ఆ నిధి సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఈసారి బాగా లేట్ అయింది. బట్ 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. ఒకటేమో రా డైలెక్ట్ వాడారు దీనిలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాత సినిమాలు అన్నింటిలో చూసుకుంటే రా డైలెక్ట్ ఇందులోనే వాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము బేసికల్లీ స్టార్ ట్యాగ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని హిట్ మెషిన్ అంటున్నారు, ఇంతకుముందు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనేవారు లైక్ అమీర్ ఖాన్. మీకు ఏమి స్టార్ ట్యాగ్ మేము ఎక్స్పెక్ట్ చేయకూడదా? అంటే ప్రేమతో పిలిస్తే చాలండి. సో ప్రేమతో పిలిచి కౌలించుకుంటే చాలా ఐమ్ హ్యాపీ. మొన్న మేము రూబరు టూర్లో వరంగల్ వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు, యూనో కుర్రాళ్ళు పిల్లలు అమ్మాయిలు, యూనో ద వే దే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ జెన్యున్ ఫీలింగ్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ స్టార్ ట్యాగ్స్ అండి. ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఈగో కన్నా హార్ట్ ముఖ్యం. సో ఎవరు నాకు ఏం బిరుదు పెట్టారు అన్నది నేను పెద్దగా ఆలోచించాను. అండ్ డైలాగ్ చెప్తారు మిస్టర్ ధనుష్ సి, ఇందాక నేను మీకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇందాక నేను డైరెక్టర్ గారిని అడిగిందే మిమ్మల్ని కూడా కొంచెం మార్చి అడుగుతా. ఎందుకంటే అడవి శేష్ గారితో పనిచేయడం అన్నది అంత కేక్ వాక్ కాదు, అంత బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. మీరు అడిగే ప్రశ్నలకి డైరెక్టర్ ఇంకా నాతో పనిచేయండి బాబు. ఏం పర్లేదు, అలాంటి వాళ్ళే మీతో చేస్తారు, మీరు హిట్లు ఇస్తారు అలాంటి వాళ్ళతోనే. ఇట్స్ ఆల్వేస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఆయన వరకు నేను అడిగేది ఏంటంటే, ఈ సినిమాలో మీరు ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి, ఆయన తాలూకు ఎప్రిసియేషన్ పొందడానికి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వాటిని మీరు ఎట్లా ఓవర్కమ్ అవ్వగలిగారు? ఓకే, సో బేసిక్లీ నాకు షనియల్ గారు నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు ఒక ఐడియా ఉంటుంది, అంటే విజువల్ ఇలా ఉంటే బాగుంటుంది ఒక ఐడియా ఉంటుంది. అండ్ మీ అండ్ షనియల్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అది అయిన తర్వాత యూజువలీ షూట్కి వెళ్ళినప్పుడు శేష్ గారికి కొన్ని ఐడియాస్ వస్తాయి. అండ్ 99% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ ఐడియా, బికాస్ హీ ఈజ్ ఆల్సో రిటన్ ద స్టోరీ, హీ ఈజ్ ఆల్సో రిటన్, సో హీ ఆల్సో హ్యాస్ హిజ్ ఓన్ విజన్. నాకు మెయిన్ ఏమంటే లాస్ట్లో మనకి అవుట్పుట్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓకే ఐ వాంట్ టు షో మై వర్క్, అలా కాదు. ఫైనలీ సినిమా బాగా వచ్చిందా, ఈ సీన్ బాగా వచ్చిందా, నాకు అంటిల్ దెన్ నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ సీన్ వర్కౌట్ అవ్వట్లేదంటే అప్పుడే ఓకే ఎలా ఏం చేస్తాం అని. అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ మై ఫస్ట్ ఫిలిం, సో వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇచ్చి నీకు ఏది కావాలా, ఎలా చేయాలి, ఈ సీన్ మనం ఈవినింగ్ షూట్ చేయాలా, ఓకే ఏం చేయాలి దానికి. అండ్ దే టుక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ టు బీ ఏబుల్ టు డ్రా అ లైన్ ఫర్ మై సెల్ఫ్. అంటే
ఇప్పుడు యాక్టర్స్ని ఒక టైప్ ట్రీట్ చేస్తాం, టెక్నీషియన్స్ని ఒక టైప్ ట్రీట్ చేస్తాం. బికాస్ ఫర్ యాక్టర్స్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ ఇన్ ద రైట్ అట్మాస్ఫియర్ టు బీ ఏబుల్ టు యాక్ట్. యాజ్ అ టెక్నీషియన్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. సో ఇక్కడ సమ్టైమ్స్ ద లైన్స్ యూస్ టు గెట్ బ్లర్డ్. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఫ్రాంక్లీ at the end of it, when you see the output, everything, feeling is different. Because మేము అలా షూట్ చేసి సీన్ చూసినప్పుడు వచ్చినప్పుడు ఏది గుర్తుండదు మైండ్లో. సో మీరు పిసి శ్రీరామ్ గారి దగ్గర నుంచి తీసుకుంటే చాలా మంది తమిళ్ ల్యాండ్ ఆర్ చెన్నై నుంచి వచ్చిన సినిమాటోగ్రాఫర్స్ అందరూ దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్కూల్ అండ్ గాట్ ఆల్ ద రెప్యుటేషన్ ఇన్ దేర్ కెరీర్స్. ఇప్పుడు మీరు కేవలం ఈ సినిమాకి కావలసిన వైపు ఎలా ఉంటే బాగుంటుందని చూసుకుని చేశారా, లేకపోతే ఎవరివైనా మీ మీద టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదండి? యాక్చువల్లీ ఫ్రాంక్లీ అండి, నాకు నేను కొందరు నా దగ్గర ఇది రెఫరెన్స్ ఈ ఫిల్మ్ చూడు అని చెప్తే నాకు వెంటనే చూడాలని నాకు అనిపించదు. బికాస్ మెయిన్ ఏమంటే నాకు మీరు స్టోరీ నరేట్ చేయండి, నాకు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ని నేను మెంటలీ స్టోర్ చేసి పెట్టుకుంటాను, దాని తర్వాత నేను రెఫరెన్స్ చూస్తాను. బికాస్ దెన్ ఐ విల్ సి, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో ఉన్నాను, మళ్ళీ రేపు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ మై విజన్. సో it is first important to come up with your own vision and then proceed with the other references that people show. So na school of thought ఏమంటే ఫస్ట్ ఒరిజినలీ మనకి ఏం ఐడియా ఉందని వితౌట్ బౌండరీ, వితౌట్ ఎనీ కన్స్ట్రైన్స్ ఒక పేపర్లో రాసి పెట్టుకుంటే బెటర్. దాని తర్వాత దెన్ ఇట్ ఇస్ అ కొలాబరేటివ్ వర్క్. అండ్ దిస్ ఫిలిం ఎవ్రీబడి ఈస్ బీన్ కొలాబరేటివ్, రైట్ ఫ్రమ్ ది ఏడీస్ టు హెచ్ఓడీస్. అందరూ చిన్న ఐడియా ఎవరైనా ఇచ్చి అది బాగుంటే 100% ఇట్ విల్ బీ దేర్ ఇన్ ద ఫిలిం. So there is no doubt about that. Very good. Narendra, One question I just want to ask, like Decoit lo there are some thrilling elements and there are some spine chilling elements and అన్నీ చూపిస్తున్నారు, కానీ ఆ కింద ఏదైతే ఒక ప్రేమ కథ ట్యాగ్లైన్ ఏదైతే ఉందో, చాలామంది లవ్ స్టోరీస్ని యాస్థెటిక్గా చూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టే చాలామంది యూత్ బ్యాచ్ ఉంటారు, బట్ బ్రేకప్ స్టోరీస్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. మీరు యూజ్ చేసిన ఆ రా డైలాగ్ ఈ యొక్క జెన్జీస్కి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అబౌట్ ఆల్ ద థింగ్స్, కనెక్టివిటీకి కానీ రియాలిటీలోకి కానీ? ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనుకుంటున్నాను. ఈ రూబర్ అదే, బట్ యూ హ్యావ్ టు స్టే ట్రూ టు ద స్టోరీ మామ. అండ్ ఐ థింక్ ఆ బ్రేకప్ పెయిన్లో వైలెంట్ లవ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వైబ్ అది. అండ్ April 10th ద గోల్ ఈజ్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్, పాస్ట్ వల్ల ఒక చిన్న ప్యూర్ ఫీలింగ్ ఉంటుంది, అది ప్రజెంట్లో ఎలా వైలెంట్గా యాంగ్రీగా మారుతుంది అన్నది కిక్. సో అందులో తిట్టుకోవడాలు ఉండొచ్చు, కోటాడుకోవడాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ దాట్ ఈస్ ది ఎక్సైటింగ్ పార్ట్, దట్ దిస్ హోల్ థింగ్ ఈజ్ sort of a war of emotions. శేష్ గారు, హాయ్ విజయ్ గారు, శేష్ గారు, ఒక సినిమా మీరు ఇందాక దురందర్ని ప్లాటినంతో పోల్చారు. సో మీ సినిమాలు ఫ్యాన్స్కి అయితే నిజంగా డైమండ్స్, వేరే డైమండ్ తోటే కట్ చేయాలి తప్ప వేరే వాళ్ళకి అంత సీన్ ఉండదు. సో ఈ సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను విన్నాను. క్లైమాక్స్ వచ్చేసి హాట్ మెల్టింగ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు, దాని గురించి ఏమన్నా కొంచెం? మీరే అన్నారు కదండి. అంటే వన్ థింగ్, ఇందాక సంథింగ్ వాస్ సెడ్ అబౌట్ రియల్ లొకేషన్స్, ఇది మీరు అంటే నాకు గుర్తుకొచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద క్లైమాక్స్ బీయింగ్ ఇన్ అ వెరీ మ్యాసివ్ అవుట్డోర్ థింగ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ దట్. ఐ థింక్ ధనుష్ అండ్ షనీల్ వాళ్ళు దే అవుట్డిడ్ దెమ్సెల్వ్స్ అనమాట. అండ్ కొంతమంది అసలు ఇక్కడే ఈ సెట్ ఇవి మాట్లాడుకుంటే, కొంతమంది ఇక్కడ ఏం చేసాం అనేది సరదాగా, ఇంకా ఎడిట్ కూడా సరిగ్గా అవ్వలేదు, కొన్ని గంటల క్రితం షూట్ చేయబడింది, బట్ సరదాగా మన ఫ్రెండ్స్కి అక్కడ ఆ మానిటర్ మీద జస్ట్ ఒక 5-6 చూపిద్దాం అనుకున్నాను. సో ఒకసారి విల్ గో టు దట్. విజయ్ గారు ఇస్తారు ఆయన, అది ఫుల్ఫిల్ చేస్తూ నెక్స్ట్ టైమ్స్లో గుర్తుపెట్టుకునే లాంటి సినిమా ఇస్తారు ఆయన. సో ఆయన పేరే శేష్ అడవి. యా, మీరు మాట్లాడాలి. April 10th guys, see you in theaters. Questions ఏమైనా ఉంటే అడగండి. ఓహో, పాస్ ద మైక్స్.
సో Q&A స్టార్ట్ చేసేద్దాం శేష్ మనం. గారు సార్ 3 సంవత్సరాలు ఎందుకు పట్టింది? రెండు సినిమాలు కలిపి రాయడం వలన ఒక రీజన్ అండి. అండ్ చాలా మంది తెలియదు ఏంటంటే నాకు జనరల్గా ఎంత టైం పడుతుంది. మేజర్కి చాలామంది కోవిడ్ వలన 3 years పట్టింది అనుకున్నారు, నాకు అంతే టైం పడుతుంది. మేజర్ కంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంది, చాలా రీసెర్చ్ ఉంది, అంతా ఉంది. దొంగకి ఏముందని? ఐ థింక్ ఇట్ ఈస్ అ న్యూ జానర్ ఫర్ మీ అండి. అంటే మనకి కొత్త ప్రయోగం. శేష్ గారు, రూబా రూబా సాంగ్లో టీఐయా ఏఐయా మీరేంటి మరీ టీనేజ్ గాయ్ ఇలా కనపడ్డారు. ఈవెన్ మురళి కూడా ఈ మధ్యన జోక్గా ఏ అంటే నిజంగా ఏ అనుకుంటున్నారండి ప్రాబ్లమ్. బట్ నో, ఇట్స్ ఆల్ జెన్యున్. అండ్ ఐ ఫీల్ జస్ట్ సైడ్ నోట్, ఏఐ అనేది కూడా విఎఫ్ఎక్స్ లాగా ఒక టూల్ అండి. సో అల్టిమేట్గా మీరు ఒక మంచి కథ చెప్పడానికి ఒక టూల్ని వాడుకోగలిగితే, ఆ టూల్ కన్నా కూడా మీ ఆలోచన ముఖ్యం. ఆలోచన బాగుంటే చాలు, ఫీలింగ్ ఉంటే చాలు. సుప్రియ గారు హాయ్. యాక్చువల్లీ ఈ సెట్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆ సాంగ్ ప్లే అవుతారండి లూప్ మోడ్లో. అండ్ టీజర్ కట్లో కూడా బాగా వైరల్ అయింది ఆ సాంగ్. రీసెంట్గా కోటి గారు మాట్లాడుతూ మమ్మల్ని అడగలేదు, అసలు పర్మిషన్ తీసుకుని ఉంటే బాగుండేది కదా అని ఒక చిన్న వ్యక్తం చేశారు ఆయన బాధని. ఏమంటారు? సో దాని తర్వాత వెళ్ళి నేను ఆయన కలిసానండి. అండ్ మేము కొద్దిసేపు నవ్వుకున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ ఆదిత్య వాళ్ళది ఈ పాట, ఈ ఆల్బమ్ అంతా ఆదిత్య వాళ్ళది. సో మేము అనుకున్న ఎన్ఓసీలు, అవసరమైన పర్మిషన్స్ తెచ్చుకున్నాము. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి పాస్ ఆన్ అవ్వలేదు ఆ టైం. ఆయన బాధ అదే కదా. అవును, అంతే. పర్మిషన్ అడగలేదు. యాక్చువల్లీ అండి అది నిజమైన బాధే. ఎందుకంటే మన సినిమా తీసేటప్పుడు రాసిన మనిషి కానీ, ప్రొడ్యూస్ చేసిన మనిషి కానీ, ఆ పాట అల్లిన మ్యూజిక్ డైరెక్టర్కి కానీ, వాళ్ళకి ఏమవుతుందంటే మేము ఆ టైంకి సినిమా అమ్మేస్తాం, మాకెవ్వరికీ రైట్ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవ్వరికీ రైట్ ఉండదు. తెలియకుండా పాడిన మనిషికి కాస్తో కూస్తో రాయల్టీ వస్తుందంట. బట్ అది ఎప్పటికన్నా ఇప్పుడు మేము చేసే కొన్ని ధర్నాల్లోనో లేకపోతే ఇట్ ఈస్ ట్రూ, ఆల్ ఆర్టిస్ట్కి ఆ పుట్టుకతో ఆ ఆలోచన ఎక్కడ వచ్చిందో, దట్ స్టోరీ ఐడియా, ద సాంగ్ ఐడియా ఇండియాలో ఐ జస్ట్ థింక్ అండి ఆయన మనోభావన కరెక్టే, ఆయన అనుకున్నది కరెక్టే. దాని తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మేమిద్దరం ఆయనకు ఇలా కూడా జరుగుతుందా, అలా కూడా జరుగుతుందా అని మాట్లాడుకున్నామండి. సో థ్యాంక్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. శేష్ గారు సార్, తెలుసో తెలియకో మిమ్మల్ని ట్రాల్ చేయించా లాస్ట్ టైం. ఆ దురంధర్ 2 కంపారిజన్ తీసుకొస్తే కాంపిటీషన్ అని చెప్పి మీరు గోల్డ్ ఫిష్ అని ఒక చిన్న ఎనాలజీ చెప్పారు. అవునవును. ఇప్పుడు అందరూ ఇప్పుడు మిమ్మల్ని జనరల్ గా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వరు మీరు. ఇప్పుడు అందరూ గోల్డ్ ఫిష్ అని కబుర్లు చెప్పాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అంటున్నారు. సారీ ఫర్ దట్. నాట్ ఎట్ ఆల్ అండి, నాట్ ఎట్ ఆల్. అంటే ఇట్స్ ఎక్కడో గుడ్ విల్లే, సరదాగానే ఉంది కానీ ఎక్కడ అగ్లీ అవ్వలేదు. సో హ్యాపీ. అండ్ ఫస్ట్ నుంచి కూడా యూ హ్యావ్ బీన్ ట్రైయింగ్ డిఫరెంట్ జానర్స్ కదా, థ్రిల్లర్స్ కానీ బయోపిక్స్ కానీ ఏం ట్రై చేసినా మీ పీర్స్ అందరూ కూడా డిఫరెంట్గా ట్రై ఒక కమర్షియల్ వేలో వెళ్తుంటే యూ ఆల్వేస్ ట్రై డిఫరెంట్. సో ఆ యూనిక్నెస్ ఇప్పుడు శేష్ని కాపాడుతూ వచ్చింది. అండ్ యూ డెలివర్డ్ ఫిలిమ్స్ ఫర్ ది ఫస్ట్ టైం. చాలామంది ఏంటంటే థ్రిల్లర్స్ లేకపోతే బయోపిక్స్ అంటే అదొక యూనిక్ జోనర్స్ అనో లేకపోతే అయ్యో ప్రీమియం కంటెంట్ అనో ఫీల్ అవుతారు. బట్ లవ్ స్టోరీస్ అనేటప్పటికి మనలాంటి వాళ్ళందరికీ కొద్దిగా తక్కువ ఫీలింగ్ ఉంటుంది, డూయింగ్ సంథింగ్ రెగ్యులర్ కమర్షియల్ అని చెప్పి. బట్ మీరు లవ్ స్టోరీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు సినిమాని. బట్ అది వల్నరబుల్ అవుతుందేమో సినిమా అది ఫస్ట్ టైం. ఐ వుడెంట్ థింక్ సో అండి. అంటే నాకు తెలిసి మేజర్ రిలీజ్ అయిన సంవత్సరంలోనే సీతారామం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్, అండ్ నాట్ బెస్ట్ లవ్ స్టోరీ, బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ద డెకేడ్. సో ఐ థింక్ ఎక్కడో మన లవ్ స్టోరీస్ చెప్పడం మానేసాం, అండ్ అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. బట్
మీరు మీ ఇళ్ళలో యూనో ఫ్యామిలీస్ తోటి మాట్లాడితే యూ విల్ సీ దట్ అందరికీ ఒక లవ్ స్టోరీ కరువు ఉంది. సో ఈ రోజున నా నమ్మకం లవ్ స్టోరీయే యూనిక్. ఎందుకంటే నేను యాక్షన్ చేసిన టైంలో అందరు లవ్ స్టోరీ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇది ఒక థ్రిల్లింగ్గా యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. సో హోప్ఫుల్లీ నాకు అంటే మనకు ఒక కొట్టిన పిండి జానర్ ఒకటి ఉంటుంది కదా, ఆ జానర్ దాటుతూ వదులుకోకుండా చేసిన ప్రయోగం. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. శేష్ గారు, ఫస్ట్ టైం డ్యాన్స్ అంటున్నారు, ఫస్ట్ టైం స్టెప్స్ అంటున్నారు, అందరూ ఎగ్జైట్ అవుతున్నారు కదా. సో ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడానికి మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన మూమెంట్ ఏంటి దీంట్లో అంతా? ఇట్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్ అండ్ అంటే దెర్ ఇస్ లవ్లీ ఇమేజ్ మీకు టీజర్లో గుర్తుంటే ఇలా నించొని ఇలా పైకి చూస్తూ ఉంటాను అనమాట. ఇవే బట్టలు వేసుకొని ఇవే బట్టలు చూసుకొని షూట్ చేస్తుంది కొన్ని గంటల క్రితం ఇక్కడ. సో ఆ ఫ్రీడమ్లో వాడు ఏం ఫీల్ అవుతున్నాడు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లో వీ ఫెల్ట్ ఒక నైస్ సాంగ్ వుడ్ బి అమేజింగ్ ఫర్ దట్ మూమెంట్. సో అందుకని చేయాలనిపించింది. నేను ఏదన్నా సరే కథలో అవసరం ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తే నేను చేసేస్తాను. అండ్ నేను దేనికి వెనకాడను. మేజర్లో చేసిన స్టంట్స్ మీరు యాక్షన్ సీన్స్ చూస్తే మేజర్లో చేసిన స్టంట్స్ దానికి ముందు రీసెంట్ ఫిల్మ్స్లో చాలా తెలుగు ఫిల్మ్స్లో అలాంటి స్టంట్స్ లేవు. రియల్ బట్ చిన్న హైపర్ రియల్ ఉంటుంది. అండ్ ఒక కొత్త ట్రయల్ చేసాం అక్కడ. సో అలానే ఇక్కడ నేను ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాను. ఇందాక మాట్లాడితే మీరు ఇప్పటివరకు చెప్పని విషయం చెప్తున్నానని అందరిని అంటే ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా తీసుకెళ్ళమని చెప్తున్నారు కదా. సో అంటే ఏంటి అంటే ఏమి ఇస్తారు వాళ్ళకి, ఏమి ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? ఐ థింక్ ఇట్ ఎక్సైట్ చేస్తుందండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఎక్సైట్స్ యూ, బట్ అల్టిమేట్గా బై ది ఎండ్ ఆఫ్ ఇట్ మీరు ఎమోషనల్ అవుతారు. సో యూనో నేను చాలా ఇంటర్వ్యూస్లో అన్నాను, గూఢచారి 2 is high on excitement, Dacoit is high on emotions. సో ప్రతి ఎమోషన్ అంటే యాంగర్, కోపం, వాడుకున్న కోపం, యూనో గుడిపించడానికి వచ్చిన డైలాగులు అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? వాడు యాంగర్, కోపం ఏంటి? అసలు లవ్ అంటే ఏం జరిగింది? బ్రేక్ అయిందా? క్రాక్ అయిందా? దేని వల్ల బ్రేక్ అయింది? వాట్ ఈస్ ద మోటివేషన్? హైలీ ఎమోషనల్గా మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీస్లో కానీ లేదా ఎవరితోనో హైలీ ఎమోషనల్ మాట్లాడినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది మేము ఆ 2 hour జర్నీలో క్యాప్చర్ చేయడం ట్రై చేస్తాం. శేషు ఈ సినిమాను మదర్తో కానీ ఫ్రెండ్తో కానీ ఎవరితోనో చూడమని మీరు సలహా ఇచ్చారు కదా, మీరు ఎవరితో చూస్తున్నారు ఫస్ట్ డే? బాయ్ సార్ అండ్ అరే సార్, బాయ్ సార్. యునో ఐ వాంట్ టు షేర్ మై సిస్టర్ జస్ట్ హ్యాడ్ అ బేబీ. సో నేను జెన్యున్గా మన రిలీజ్కి ఒక 2 weeks తర్వాత నేను ఫ్లోరిడా వెళ్ళి తనతో చూడాలనుకుంటున్నాను. సేఫ్ ఆన్సర్ కదా, జెన్యున్ మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇక్కడికి వస్తూ కూడా మా మేనల్లుడి కేశవ్ గారి ఫోటోలు చూస్తూ వస్తున్నా నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అనురాగ్ జీ, యువర్ యాజ్ యాక్టర్ అమేజింగ్. సో వాట్ ఆర్ ద పాయింట్ యూ ట్రిగర్డ్ టు యాక్సెప్ట్ దిస్ మూవీ? What point? I like the story. And other than that, it was just pure blackmail. what kind of blackmail? Emotional. They left me no choice but to do the film. ऐसा चीज क्या है इसमें? आप थोड़ी नहीं करते ना? नहीं, वो प्रोड्यूसर को मैं मना नहीं कर सकता. ओके. नहीं, आप कुछ छुपा रहा है इसमें? नहीं, जिसका नमक खाया है अभी नहीं तब. तो ऐसा नहीं है. और मतलब मुझे पकड़ के बैठा, ये फिल्म करना है, and he was not there till he did not come to narrate it to me. I was made to sit there. మన చైతన్య పెళ్లిలో నరేట్ చేశానండి. ఓకే. పక్కన టెంట్లు ఉన్నాయి కదా, టెంట్లు కూర్చొని నరేట్ చేశాను. నేనేమో యూజువల్గా మనకు ఒక ఫిల్మ్ జర్నీ ఒకటి ఉంటుంది, చెప్పంగానే చెప్తాను, ఆలోచించి చెప్తాను ఈ టైప్లో. సో సార్ ఏమో అలా చెప్తారనుకో నేను లేచి సరే అండి మనం పెళ్లి జరుగుతాం కదా ఇంక వెళ్దాం ముందరికంటే కడితే పక్క చేయి పట్టుకుని అనేసరికి షాక్ అనమాట. సో నేను ట్విస్ట్లు అంటే నాకే ట్విస్ట్ ఇచ్చారని. సో అక్కడి నుంచి వెంట్ ఫార్వర్డ్. अनुराग जी, I also like the look they gave me. ओके. अनुराग जी, अभी भाषा का पाबंद नहीं है तो तेलुगु में स्ट्रेट फिल्म कब कर रहा है? तेलुगु में डायरेक्ट? मैं अभी डायरेक्ट करने के लिए रेडी नहीं तेलुगु में.
नहीं वो पैन इंडिया होता ना हो इसलिए। पैन इंडिया मैंने कहा था उसके लिए स्किल चाहिए जो मेरे पास नहीं है. ఓకే శేష్ గారు బేసికల్లీ లవ్ స్టోరీస్ అనేవి అంటే సీతారామం కావచ్చు ఇలా ఏదైనా కానీ మంచి కంటెంట్తో వస్తే కన్ఫామ్గా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎక్కడో డెప్త్ లేకపోవడం వల్ల యాక్షన్ యాడ్ చేశారా లేదు రెండు కలిపి తీసుకురావాలనుకున్నారా? It was always that, and it was always a love story in an action film. So మీరు కానీ జస్ట్ అవుట్ రైట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే అరే మనం బిర్యానీ అనుకుంటే బిర్యానీ కాదు పులిహోర పెట్టారని ఫీల్ వస్తుంది. బట్ అవుట్ రైట్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ప్లేస్ చేయాలంటే మన జెమ్స్ ఉంటాయి కదా, లోపల లవ్ స్టోరీ అండి, షెల్ యాక్షన్. కరెక్ట్గా చెప్పాలి. బాగా చెప్తారు. అయితే టీజర్లో చూసిన ఏదైనా కానీ కంటెంట్ పరంగా లేడీస్ చీట్ చేయడం అంటే హీరోయిన్ మిమ్మల్ని ఏదో చీట్ చేసినట్లే చూపించారు. బట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో లేదా ఓవరాల్గా సినిమా ఎలా ఉంటుందో తెలియదు. కావాలనే ఆ లైన్ తీసుకున్నారా టీజర్లో అందరిని అట్రాక్ట్ చేయడానికి? యాక్చువల్గా నేను దీని గురించి ఒకసారి మాట్లాడదాం అనుకున్నానండి. ఏవేవో వచ్చాయి కొన్ని ఆర్టికల్స్ చదివే నా దాకా వచ్చింది. యూజువల్గా అంత ఆలోచించిన పనిలో ఉంటాను. బట్ నేను ఎక్కడ ఏ తిట్లు బూతులు రాయలేదు. మీరు గ్రాంధిక తెలుగు పుస్తకాలు తీసి చూస్తే కరెక్ట్గా అది వాడే పదమే అనమాట. సో నేను ఎక్కడ జస్ట్ ఒక ఫ్యాషన్ ఉందని చెప్పి నేను బూతులు వాడే రకం కాదు. జస్ట్ FYI చెప్తాను. Okay, good evening, Mr. Adviseshu, sir, and the whole team. I really appreciate all the effort that you have put in to bring out such an output now that we have witnessed. Fantastic, really. Content is very good. Thank you, and sir. you looked very fresh, and you tried so much to look like that. I appreciate that effort also, basically. And coming to the point of director, Mr. Dio, take the mic. Take the mic. जी सर बोलिए. See, Adviseshu as somebody has now described him to be a great genius. I think the cinematographer said that. Yes. And he is known for a terrific command over the script and its execution and the locations, color complexions, shot taking, shot divisions, and everything. He will get into the set after keeping all that library in the mind just to execute. And it will certainly impact the director as things stand. What is your specialty in carving out this film on screen? Apart from Adviseshu's contribution, or Adviseshu's supplementation, or Adviseshu's role in all those things, because director is the captain. ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు సార్. సప్లిమెంటేషన్ అనగానే ఇలా. It's the difference of how I see a scene than he does, sir. It just comes down to that. Did he endorse that? Absolutely. See, we have a very easy process how we work. We discuss everything together. We come to a middle ground. And after when we come on set, it's my show. So we always discuss everything together. Uske baad, he lets me do my thing. Okay. And another thing, he has done a role like Major. And in one of the films, in Yavaru, he has done another cop kind of character. And now he's dacoit. Okay. That too, after a stint of love story in the film. I do not know the duration that you really spared for that love episode. How could you look at him as a dacoit after Major, after Yavaru? Because both of them are runaway hits at box office. How could you really see him as a dacoit? సార్ యాక్చువల్లీ దీనికి నేను ఆన్సర్ ఇవ్వగలిగితే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. How does it matter? He doesn't see me as Major. He sees me as Sesh from US. మేము కలిసి తిరిగాం అక్కడ. So we used to live together in the same apartment, sleeping on the same floor. So it's like for me and him. So for you, it was not so difficult to picturize him as a dacoit because you know him right from the childhood. We know each other for a very long time from US. So it's like our relationship is totally different. It's not actor director, no Sesh or Chanel. We're just two friends
trying to make a movie. That's it. But there must be a certain component for in an actor to really project himself in such a way after such characters. That's the thing, sir. He's always striving to do different things. So when we discuss the story, how are we going to go about this from the character? We did test looks, we did different type of lenses for the eyes, we did different mustaches, we tried all kinds of things. This is at least 6 months before we did the shooting. So all these kinds of testing, look test, we were like, okay, this is working, this is not working. We did a lot of focus groups about it. So it was a process. It was a very methodical process of how we got to this point today. యా అంటే యాక్చువల్గా షూట్కి స్టార్ట్ అవ్వకుండా 6 months ముందండి మేము ఒక మిడిల్ ఈస్టర్న్ చాయ్ వాలా ఫోటో ఒకటి చూసాం. అతనికి గ్రీన్ ఐస్ ఉన్నాయి, సన్నటి మీసం ఉంది. సో అది Pakistani tea, why that so- became viral. సో అది ఎక్కడో తెలుగుదనం మన మిస్ అవుతుందని ట్రై చేయలేదు, బట్ డిఫరెంట్ వైల్డ్ త్రోస్ చేసాం. గ్రీన్ ఐస్ పెట్టాలా, మీసం డిఫరెంట్ షేప్స్ ట్రై చేసాం, ఫుల్ గడ్డం ట్రై చేసాం, పొడుగు గడ్డం ట్రై చేసాం. సో వి ట్రైడ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ జస్ట్ ఫర్ ద లుక్. అలాంటిది ఇంకా స్క్రిప్ట్ కలిసి రాసామంటే యూ కెన్ ఇమాజిన్. No, in this sense, they can. I'll tell you, I'm the third person. Please welcome. They worked together as a team very well. He was the cinematographer also in previous film, and they very well work as a team. I've seen when he's acting, he's also dependent on him because he is the one watching. So this is the language they share, and they work very well as a team. You can't separate the two. The moment you start separating the two and say, what was your role, what was your role, they'll be confused. I'm telling you, they work very well as a team. But And they can't be separated from. they worked as a team, but he's a hero, he's a director. Yeah, that is there. Both are two separate Yes, different but entities. He's a Both hero, are he's a not same director. antaru. But what Both is are also, not same. yeah, but it works together. He's also not the hero and he's not the director. But you know, you joke. I know. I watched you on several occasions joking and jocular way you talk. You know, but when the director is telling that he knows Adivaseshu right from his childhood, and both of them childhood It shows on friends, the set. childhood friends. That is the reason it became very easy for him to see a dacoit in him. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుంది ఐడియా. He also was the camera. ఇదే అండి reason. అండ్ శేష్ గారు, మీరు ఈ సినిమా మంచి సినిమా మీ దగ్గర నుంచి ఏదైనా వస్తే కనుక ఓవరాల్ ఆడియన్స్ అందరూ కూడా, అంటే లేడీస్ అని కాదు, యూత్ అని కాదు, మాస్ అని కాదు, అందుకే మీ సినిమాలు అంత పెద్ద హిట్లు అవుతాయి. Thank you. ఒక స్లాట్ మీదని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ సినిమా ఆ స్లాట్ అంటే ఓవరాల్ గా అందరినీ క్యాప్చర్ చేయగలిగే ఒక లైన్ ఈ సినిమాలో అపీలింగ్ గా కనిపిస్తుందా సార్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్? యా, యాక్చువల్లీ నేను ఒకటి చెప్పగలను. అది వెన్ వీ రైటింగ్ ద లైన్ వీ డెంట్ వాంట్ ఇట్ టు బీ గతంలో లవ్ స్టోరీ ఉంది అండ్ లవ్ ఎపిసోడ్ అని మ్యామ్ అడిగారు ఇందాక. గతంలో లవ్ స్టోరీ ఉంది, ప్రెసెంట్లో యాక్షన్ ఉంది, అది కాదు. ఇద్దరు విడిపోయిన ఎక్స్ లవర్స్, ఆ గతంలో జరిగేది 5 నిమిషాలు, పెద్ద ఇట్స్ నాట్ సో మచ్ లెంగ్త్. ఎస్. కానీ వాళ్ళ జర్నీలో వాళ్ళు ఏం రియలైజ్ అవుతారు ఇన్ ద ప్రెసెంట్ డే. ఆ జర్నీలో ఒక ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్లో వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్ ఐ థింక్ ఇస్ ద రియల్ స్పెషల్ థింగ్. వెన్ చుట్టూరు గన్స్ ఉన్నప్పుడు, చుట్టూరు బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది. Fantastic. All the very best. Anurag. God bless you with a great success. థ్యాంక్ యూ సార్. Anurag Sesh, sir. hi. Sir. శేష్, हाँ, सुबह से शूट कर रहे इधर ही हम लोग, अभी शाम को यहीं बैठे. हाँ, तो it's actually bittersweet. The word shoot, rap, meet. Sesh and I, Supriya Garu, we've been cracking this for about 3 years now. So to just be here today और हमारे टीम के साथ सब लोग, आप लोग यहाँ पर हो, it's nice, but at the same time it's leaving a bitter taste in my mouth because I don't know what to do after this project. एक महीना में मूवी आ जाएगी, उसके बाद मैं क्या करूँगा मुझे पता नहीं. In the sense, like, these guys are all family members. I've been living, breathing every day in, day out with them. Beams Garu ko
Supragaru calls me every morning, we speak. Sesh and I, we speak like 8 times a day. So, and my younger brother right here, with his beautiful curls of hair. So it's just being here, sitting here with you guys, just looking at this is an amazing feeling that we achieved something. And we will be releasing this in a month. We've been talking about this for so long, or as we are here, it's a big realization for me and for all of us. So beyond that, just want to thank Nagendra Garu sir. You've been so supportive to the team. कि अगर मुझे कुछ चाहिए, आपको मैं रात को भी कॉल करूं या 1 बजे 2 बजे भी, and I said मुझे ये चाहिए वो चाहिए, you will find a solution for me. So that has been an incredible help and support. Thank you so much, sir. And you're always smiling and you never say no. I'll be confused. क्या करेंगे sir? क्या करेंगे? And then you come up with a solution for us. So thank you so much for that. Beam sir, आप हंसाते रहते हो सब रोज हम लोग को, and you've upped our game. Music के बारे में ज़्यादा पता नहीं मुझे, but with your expertise, with your help, you took it to the next level. You showed me how to do things better with music, to hear it differently. So thank you so much. Bye. What do I say about you? Sir, you've always been inspiration. और आपसे सीखने को बहुत मिला. And you being here today is a very proud moment for all of us, especially for me. Because to be sitting next to my favorite director is a big deal for me. To be sharing the same next to each other is a very big deal for me. I found a new friend in Vijay sir. The last 5 days has been so much fun because of this man right here. Always smiling, always calm, just, So fun. A lot of pressure was there, but thank you for just making it so easy for us. Yeah, thank you. And kid, my man, you're so amazing. Thank you so much. Yeah, all right. थैंक यू शनील जी, थैंक यू सो मच. April 10th के बाद आप सक्सेस